నాకెందుకు డౌట్ వచ్చిందంటే ఒక పర్సన్ మీదైనా ఎవరి మీదైనా ఇప్పుడు ఒకరుంటారు చుట్టాలలో అక్క చెల్లెల పిల్లలు అని అన్నదమ్ముల పిల్లలని ఉంటారు కదా. ఇప్పుడు ఒక పర్సన్ బయట నుండి వస్తారు. ఇప్పుడు సొంత అక్క చెల్లె పిల్లలు ఒకటి, ఈ బయట నుండి వచ్చే కోడలు అనేవాళ్ళు వేరు కదా. సరే, వాళ్ళ గురించి అంటే నువ్వు చెడుగా అనుకున్నావు అంటే అది వేరు. నీ సొంత అక్క చెల్లెళ్ళ పిల్లల గురించి అండ్ మీ సొంత అన్న చెల్లెళ్ళ పిల్లలు గురించి ఏమి మన సంస్కారం ఎక్కడికి పోతుంది అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుడు నన్ను ఎంచుకుందే ఒక పాజిటివిటీ, మంచిని స్ప్రెడ్ చేయటం కోసం ఎంచుకున్నాడు. నా జన్మకి ఎవరైనా వాళ్ళ జీవితం గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇంత గొప్ప బోధన అయితే చెయ్యరు కదా. నాకు ఈ యూట్యూబ్లో ఏం డబ్బులు రావు. నేను నా పుట్టుకకి ఒక సార్థకత చేసుకోవాలని, మంచిని స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ రూపంలో చెప్తున్నా. అంటే మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా అంటే వాళ్ళ అహం ఒప్పుకోదు కదా. ఇప్పుడు మనము ఒక వీడియో చేసినప్పుడు ఎంతోమంది చూస్తారు. చూసినప్పుడు ఇప్పుడు నేను ఎన్నో వీడియోలు చూస్తానండి. చూసినప్పుడు నేను అందులో మంచిని తీసుకుంటున్నానా లేదా? నేను మంచిని తీసుకుంటాను. నా దగ్గర లేని ఒక మంచి ఎవరైనా నాకు చెప్తుంటే ప్రతి ఒక్కరి మంచిని నేను తీసుకుంటాను. అలానే ఇప్పుడు నేను ఈ పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తే ఒక్కరన్నా కూడా మారతారని. ప్రతి ఒక్క కుటుంబము దేవుడిచ్చిన కుటుంబం. ఆ కుటుంబాలలో ఉండే తోడి కోడళ్ళైనా, ఏ కోడళ్ళైనా, అన్నదమ్ముల పిల్లలైనా, ఏ పిల్లలైనా మన పిల్లలు అనుకోండి. అలాంటి గొప్ప మంచితనాన్ని అంటే మీరందరు చెడ్డవాళ్ళని కాదు, మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటామన్నమాట. అయితే మనలో ఎందుకు వాళ్ళ కూతురు గురించి మనం అనుకోవాలి, ఎందుకు వాళ్ళ కొడుకు గురించి మనం అనుకోవాలి, ఎందుకు అనేది మీలో ఆ సందేహాన్ని కలగజేయాలి. అప్పుడే మీకు మార్పు అనేది వస్తుంది. ప్రతి ఒక్కరి గురించి మా అన్న పిల్లలు బాగుండాలి, మా అక్క పిల్లలు బాగుండాలి, మా చెల్లి పిల్లలు బాగుండాలి, వాళ్ళు నా పిల్లలు లాంటి వాళ్ళే కదా అని అలా అనుకోవాలి. ఒక కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఏం చేయనక్కర్లే. వాళ్ళకున్న సమస్యని 10 మందికి స్ప్రెడ్ చేయకండి, అది మహాపాపము. దాని గురించి మీకు చెప్తున్నాను. మంచిగా మారండి. ప్రతి ఒక్క బిడ్డ మీ బిడ్డ అనుకోండి. అప్పుడు ఎంత బాగుంటుంది కదా. మంచి సంస్కారాన్ని అలవాటు చేసుకోండి ఈ రోజు నుండి. తప్పేం చేయ